2026లో ఏఐ అనేది చాలా బూమింగ్లో ఉంది. అయితే ఏఐని ఎలా చదవాలి, అంటే ఎలా నేర్చుకోవాలి, ఏఐ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఒక స్టూడెంట్కి ఏఐ ఎంత ఉపయోగపడుతుంది, ఒక జాబ్ ఏఐని యూజ్ చేసి మనం కొట్టచ్చా, ఏఐ నేర్చుకోవాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏఐని నేర్చుకోవడానికి మనకున్న బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఏఐ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఉదయ్ కుమార్ గారు. హలో సార్. ఈరోజు ప్రతి ఒక్కరి ఫోన్లో ChatGPT ఉంది. అంటే ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు, అలా ఆన్సర్ ఇస్తుంది. ఇంతేనా, ఇంకేమైనా ఉందా ఏఐ అంటే? వండర్ఫుల్ సార్. ఇందాక నేను అన్నట్టు ChatGPT ఒక పిహెచ్డి లెవెల్ ఎక్స్పర్టీస్ ఉందన్నమాట ChatGPTలో. బట్ పాయింట్ ఏంటంటే మీరు సగం క్వశ్చన్ అడిగినా కూడా ChatGPT ఆన్సర్ ఇస్తుంది. ఓకే. సో అగైన్ యాజ్ యూ సెడ్, టెక్నాలజీ ఇస్ సూపర్ పవర్. బట్ మనకి ఎగ్జాక్ట్గా అది ఎక్స్ట్రాక్ట్ చేయడం తెలియకపోతే దట్ వుడ్ బి అ ప్రాబ్లం. దానికోసం వి ఆల్వేస్ యూజ్ దిస్ టర్మ్ కాల్డ్ as ప్రాంప్టింగ్. ఆ మెషిన్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అనమాట. ఏమవుతుంది, ఒక నార్మల్గా అయితే ఏమవుతుందంటే, ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం, భయ బ్రింగ్ సమ్ ఫుడ్ అని చెప్తున్నాం. ఫుడ్ తేమంటే ఒక ర్యాండమ్ ఫుడ్ తెస్తున్నారు. తెచ్చిన తర్వాత ఒక మొబైల్ షాప్కి వెళ్ళాం, అన్న ఒక మంచి మొబైల్ ఇవ్వండి అంటే వాళ్ళకి ఒక మొబైల్ ఇచ్చేస్తారు. తర్వాత మళ్ళీ మీకు ఫుడ్ పాయిజన్ అయింది అనుకుందాం, వి వెంట్ టు సమ్ డాక్టర్. సో డాక్టర్ ప్రాబ్లమ్ అంటే దే గివ్ సమ్ ర్యాండమ్ టాబ్లెట్ అగైన్. ఓకే. సెకండ్ సినారియో, రెస్టారెంట్కి వెళ్ళారు, నాకు వెజ్ బిర్యానీ స్పైసీ ఉండాలి, ఓకే ఈ కాంబినేషన్లో ఉండాలి అని చెప్పారు. ఆర్ ఇఫ్ జిమ్ ఫ్రీక్ అనుకుంటే అక్కడ వీట్ సైడ్ బ్రాక్లీ కావాలి, సమ్ XYZ చెప్పాం. ఇంకో పర్సన్ వచ్చేసి ఏం చెప్తున్నారు, అన్న ఏది వేడిగా ఉంటే అది తీసుకుంటాను అని చెప్తారు. సెకండ్ సినారీ, ఒకప్పుడు మన మొబైల్ షాప్స్లో ఓన్లీ అన్న ఏ ఫోన్ బాగుందని అడిగేవాళ్ళం. అప్పుడు ఎక్కువ రీసెర్చ్ చేసేవాళ్ళం కాదు. ఆ పర్సన్ అక్కడ కమిషన్ ఎక్కువ ఏది వస్తుంది, జనరల్గా పీపుల్ యూస్ టు గివ్ దాట్ ఫోన్. బట్ సెకండ్ సినారియో iPhone 15, ఓకే iPhone Pro Max 15 256GB బ్లాక్ కలర్ అడుగుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చే అవుట్పుట్ మీకు వేరే ఉంటుంది. బికాస్ యూ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ కాంటెంట్ క్రియేషన్, యూ వాంట్ టు క్యాప్చర్ ప్రాపర్ మూమెంట్స్, ఓకే మీకు సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ థర్డ్, డాక్టర్కి వెళ్తే ఒక పర్సన్ ఏమో ర్యాండమ్గా ఇచ్చేసారు టాబ్లెట్, ఇంకో పర్సన్ ఎన్ని డేస్ నుంచి ఫుడ్ పడట్లేదు, బయట ఏమైనా తిన్నారా, వాటర్ ఏమైనా చేంజ్ అయిందా, ఫీవర్ ఏమైనా ఉందా, ఈ మల్టిపుల్ థింగ్స్ అడిగిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ వేరే ఉంటుంది. చాలా మంది ఇప్పటివరకు యూస్ చేసి ఎలా ఉందంటే జనరలైజ్డ్. లైక్ నాకు ఒక చిన్న స్కిన్ ఇష్యూ ఉంది, నేను డిమార్ట్కి వెళ్ళాను. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఒక మాయిశ్చరైజింగ్ సోప్ వాడాలి అన్నారు, స్కిన్ డ్రై ఉంటుంది కాబట్టి. డిమార్ట్లో 10 రకాల సోప్స్ ఉన్నాయి, అక్కడ అబ్బాయి ఒక 1 కైండ్ ఆఫ్ సోప్ ఇచ్చారు, స్టిల్ సేమ్ ఇష్యూ. సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మాయిశ్చరైజింగ్ ఉండాలి, పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అని చెప్పారు. ఈసారి 10 రకాల సోప్స్ నుంచి ఒక 5 ఎలిమినేట్ అయిపోయింది, ఇంకో 5 టైప్స్ ఉన్నాయి సోప్స్, ఇంకో సోప్ ఇచ్చారు, బట్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. థర్డ్ టైం ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాను, ఈజ్ లైక్ పారాబిన్ ఫ్రీ, సెరమ్ ఉండాలి, తర్వాత మాయిశ్చరైజింగ్ ఉండాలి, ఈ అన్ని కాంబినేషన్స్లో ఓన్లీ 2 మాత్రమే అక్కడ ఉన్నాయి. ఓకే. అది యూస్ చేశాను, నాకు తగ్గిపోయింది మై ఇష్యూ. ద సేమ్ వే ఇక్కడ వెన్ యూర్ ఆస్కింగ్ ఇన్ అ జనరల్ వే, ChatGPT కెన్ గివ్ యూ ఇన్ అ జనరల్ వే. బట్ ఇఫ్ యూర్ సేయింగ్ యాక్ట్ లైక్ ఇండియాస్ టాప్ మ్యాథ్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, ఆర్ ఇఫ్ యూర్ ఇంటూ రియల్ ఎస్టేట్, యాక్ట్ లైక్ Hyderabad's top real estate consultant who sold more than 5,000 plots, especially in Charnagar area, and give me a plan to pitch for IT customer with 50 lakh package. అంత స్పెసిఫిక్ అడిగితే ఒక 1,000+ ప్లాట్స్ అమ్మిన పర్సన్ చెప్పే విధానం వేరే ఉంటుంది, ఒక నార్మల్ పర్సన్ చెప్పే విధానం వేరే ఉంటుంది. సో ChatGPT ఏ అడిగినా కూడా ఆన్సర్ ఇస్తుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఎగ్జాక్ట్ థింగ్, దెన్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ వండర్. సో ప్రాంప్టింగ్ వుడ్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట. ఓకే. సో హౌ టు డూ దట్ ప్రాంప్టింగ్, ఎలా చేయాలి ఆ ప్రాంప్టింగ్? వండర్ఫుల్ సార్. ఇక్కడ ఒక్కొక్కసారి చాలా మంది ఏంటంటే ప్లీజ్ హెల్ప్ మీ విత్ ఆల్జీబ్రా అని చెప్తారు, ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఇవ్వాలి. ఆల్జీబ్రా మీరు PhD ఎక్స్పర్టా, స్కూల్ పిల్లోడా, లేకపోతే ఇంటర్మీడియట్ బీటెక్ చేస్తున్నారా, నేను ఎవరో ChatGPTకి ప్రాపర్గా చెప్పగలిగితే ChatGPT ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమి చెప్పాలి అని చెప్పేసి విల్ నో. సో ఫస్ట్ కాంటెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం చెప్పాలి, ఐఎమ్ ఇంటూ, చాలా మంది ఇన్సూరెన్స్ స్క్రిప్ట్ అంటారు, రాదు మీరు ఇన్సూరెన్స్లో ఏం ఇన్సూరెన్స్, లైఫా, హెల్తా, లేకపోతే వెహికలా, లేకపోతే ఇంకోటా. సో ఇఫ్ యూఆర్ సేయింగ్ స్పెసిఫికల్, ఓకే ఐఎమ్ ఇంటూ 10th grade, నాకు ఆల్జీబ్రా అర్థం కావట్లేదు. నెక్స్ట్ ChatGPTకి ఒక రోల్ ఇవ్వాలి. యూ యాక్ట్ లైక్ ఇండియాస్ టాప్ ఆల్జీబ్రా ఎక్స్పర్ట్ who is very famous in explaining algebra, correcting with cinemas, and helped 10,000+ people get A grade అని చెప్పేసి ఒక రోల్ ఇవ్వాలి. థర్డ్ థింగ్, నాకు ఏం అవుట్పుట్ కావాలో చెప్పాలన్నమాట. బికాస్ మీకు ఏం అవుట్పుట్ కావాలో ఎగ్జాక్ట్గా చెప్పలేదు అనుకోండి, ChatGPT మైట్ గివ్ యూ కంప్లీట్ ఒక స్టోరీలా రావచ్చు, ఆర్ బుల్లెట్ పాయింట్స్లా కావాలా, స్టోరీలా కావాలా, ఒక పారాగ్రాఫ్లా కావాలా, క్విక్ యాక్షనబుల్స్లా కావాలా, ఒక మాక్ టెస్ట్లా ఏమైనా ఇవ్వాలా. సో అవుట్పుట్ ఏం కావాలో కూడా చెప్పాలి. సో సింపుల్గా చెప్పాలంటే నేను ఎవరు, ఆర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి, తర్వాత రోల్ అసైన్ చేయాలి, ChatGPTకి ఎలా మాట్లాడాలో, థర్డ్ థింగ్ ఒక అవుట్పుట్. ఈ 3 స్టెప్స్లో మనం చేయగలిగితే బేసిక్ లెవెల్లో విల్ గెట్ బెటర్ అవుట్పుట్స్ కంపేర్ టు రెగ్యులర్ ఫార్మాట్. ఓకే. సో నవేడేస్ ఎవ్రీవన్ వాంట్ టు డూ, అంటే స్టూడెంట్స్ కంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారు, దీనికి AI ఎలా యూజ్ అవుతుంది?
సో నౌ కాంటెంట్ క్రియేటర్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ టైం. ఈవెన్ మన యూనియన్ బడ్జెట్లో కూడా ఏఐ కోసం చాలా అమౌంట్ ఇస్తున్నారు. వరల్డ్ వైడ్ కూడా లాడ్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ స్పెండ్. ఎస్పెషల్లీ ఇండియన్స్ ఆర్ వెరీ లక్కీ. మనం జియో సిమ్ వాడితే జెమినై ఫ్రీగా వచ్చేస్తుంది. ఎయిర్టెల్ సిమ్ వాడితే పర్ప్లెక్సిటీ దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. అండ్ 1 year మనకి ChatGPT Go కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. ఓకే. సో కాంటెంట్ క్రియేషన్లో ఏమవుతుందంటే, ఒకప్పుడు నాకు కాంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ లెట్స్ అస్యూమ్ ఈవెన్ ఒక వీడియో రికార్డ్ చేయాలి అంటే అందరి దగ్గర ఐఫోన్ ఉండకపోవచ్చు. సో నార్మల్ క్యామ్స్ నుంచి ఇఫ్ దే ఆర్ క్యాప్చరింగ్ సంథింగ్ ఇట్ వోంట్ బి దట్ గ్రేట్. బట్ ఇప్పుడు నేను నార్మల్ ఫోటో ఇచ్చేసి ఒక ఐమాక్స్ క్యామ్లా యాక్ట్ చేసి నాకు మంచి ఇమేజ్ రావాలి అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు రీక్రియేట్ దట్ ఇమేజ్. ఈవెన్ వీడియో క్రియేషన్లో వెన్ యూఆర్ షూటింగ్ సంథింగ్ ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. బట్ ఇప్పుడు చూసుకుంటే నేను చాలా వీడియోస్ క్రియేట్ చేస్తాం. ChatGPTకి వెళ్ళేసి యాక్ట్ లైక్ ఆస్కర్ విన్నింగ్ సినిమాటోగ్రఫర్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. సో ఒక ఆస్కర్ విన్నింగ్ పర్సన్ ఏదైతే చేస్తారో లైటింగ్ ఎలా ఉండాలి, మూడ్ ఎలా ఉండాలి, ఓకే కెమెరా ఎలా ఉండాలి, లెన్స్ ఎలా ఉండాలి, యాంగిల్ ఎలా ఉండాలి, ఎంటైర్ థింగ్ సీన్స్ వచ్చేస్తాయి. అది తీసుకెళ్ళేసి మనం మల్టిపుల్ టూల్స్ లైక్ Google Vivo 3 అవ్వచ్చు, గ్రాక్ అవ్వచ్చు, మెటా వీడియో క్రియేషన్ అవ్వచ్చు, మల్టిపుల్ వీడియో క్రియేషన్ టూల్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఏబుల్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ కాంటెంట్ విత్ వెరీ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. ఇట్ వాస్ నెవర్ పాసిబుల్ ఇన్ ద పాస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, సాంగ్ క్రియేషన్. సాంగ్ చేయాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, లిరిసిస్ట్ కావాలి, బ్యాక్ ఎండ్ సింగర్స్ కావాలి, తర్వాత ఒక స్టోరీ కావాలి. ఆ స్టోరీ బేసిస్ పైన దిల్ రైట్ సాంగ్స్. బట్ నౌ సునో ఏ అని ఒక టూల్ ఉందన్నమాట. పీపుల్ బర్త్డేస్కి సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు, వెడ్డింగ్స్కి చేస్తున్నారు, ప్రీ వెడ్డింగ్స్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ పార్ట్ టైమ్ ఇన్కమ్ ఫ్రమ్ సునో ఇట్ సెల్ఫ్. అంటే మల్టిపుల్ పీపుల్ చేసే పని సునో ఎలిమినేట్ చేస్తుంది. ఈవెన్ స్కెచ్ ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇవాళ మీ ఫోటో ఇచ్చేసి జస్ట్ 25 to 30 secondsలో స్కెచ్ వచ్చేస్తుంది. అంటే వీడియో అవ్వచ్చు, ప్రెజెంటేషన్స్ అవ్వచ్చు, ఓకే సాంగ్స్ అవ్వచ్చు, నో మ్యాటర్ వాట్ ఏఐ ఈస్ క్రియేటింగ్ ఇట్ విత్ ఇన్ సెకండ్స్. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఇవాళ ఉన్న మోడల్ ఒక 1 month తర్వాత ఇంకా బెటర్ అవుతుంది. ఒకప్పుడు మిస్టేక్స్ వచ్చేది టెక్స్ట్లో, బట్ ఇవాళ పోస్టర్ క్రియేట్ చేయాలంటే మిస్టేక్స్ రావట్లేదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు thumbnail బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే చాలా కష్టం. బట్ ఏఐకి ఇచ్చేసి క్యాప్చర్ చేసి షాకింగ్ ఎక్స్ప్రెషన్ అంటే నా కళ్ళు పెద్దగా అయినట్టు, ఇలా నేను మౌత్ వైడెన్ చేసినట్టు మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఏఐ ఇవ్వగలుగుతుంది అనమాట. సో కాంటెంట్ క్రియేషన్లో జస్ట్ మీకు ఒక ఐడియా ఉంది, ఈవెన్ సగం ఐడియా ఉన్నా సరే ఏఐకి చెప్పేసి మిగతా సగం తీసుకొని ఎంటైర్ థింగ్ ఫ్రమ్ దేర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు బిల్డ్ ఇట్. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టైమ్ ఫర్ కాంటెంట్ క్రియేటర్స్. సో అపార్ట్ దట్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా ఏ యూజర్స్ ఎలా ఉన్నాయి? ఐటీ కంపెనీలో ఏఐని ఇలా యూజ్ చేస్తారు. ఎస్. సో ఇప్పుడు మనం చూస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ స్టాక్ మార్కెట్, రైట్? వైప్అవుట్ అయిపోయిందని చెప్పేసాం చాలా స్టాక్. ఐటీ కంపెనీస్లో ఏమైందంటే ఒక జూనియర్ అనలిస్ట్ వచ్చారు, ఓకే ఒక డేటా ఇచ్చారు, తను డేటా అనలైజ్ చేస్తున్నారు. బట్ ఇవాళ ChatGPT ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. ఒక పర్సన్ అనలైజ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ సింపుల్గా ఫైల్స్ మనం ఇవ్వగానే అప్రాక్సిమేట్లీ 1 to 2 minutes మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఎక్సెల్లో చార్ట్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే ఫార్ములాస్ రావాలి, ఓకే ఎక్సెల్ హెవీ ఫార్ములాస్ రావాలి. బట్ ఇవాళ ఎక్సెల్లో పక్కనే వీ హ్యావ్ కోపైలట్. అగైన్ గూగుల్ షీట్స్ చూసుకుంటే వీ హ్యావ్ జెమినా ఇంటిగ్రేటెడ్. సేమ్ రోబో సినిమాలు అనమాట. మనం పని చేస్తున్నాం, మన పక్కన చిట్టి ఉన్నట్టు. అప్పుడు స్టక్ అయిపోతే ఏంటి, మనం సీనియర్కి అడగాలి, ఆర్ యూ హ్యావ్ టు బ్రౌజ్ ఇట్ ఓవర్ యూట్యూబ్ ఆర్ నేర్చుకోవాలి. బట్ ఇవాళ స్టక్ అయిపోగానే పక్కనే జెమినా రెడీగా ఉంది. క్వశ్చన్ అడగానే ఏ ఫామ్లో యూస్ చేయాలో జెమినా చెప్తుంది. డేటా మొత్తం అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చార్ట్స్ జెమినా చేయడం జరుగుతుంది. పివోట్ టేబుల్స్ జెమినా చేయడం జరుగుతుంది. అంటే మీరు డేటా అనలిస్ట్ చూసినా సరే, ఈవెన్ ఎక్సెల్ పార్ట్లో చూసుకున్నా సరే, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ లీగల్ పార్ట్లో చూసుకున్నా కూడా క్లాడ్ కోవర్ ఒక కంప్లయన్స్ టీమ్ వీళ్ళందరూ చేసే పని క్లాడ్ కోవర్కి ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ ఎండ్ టు ఎండ్. దట్ టు జస్ట్ ఇప్పుడు సజెషన్ ఇవ్వడం వేరే. ChatGPT ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్. క్లాడ్ వచ్చేసి ఎలా అంటే ఇట్స్ లైక్ ఏ డీపర్ రీసెర్చ్ అనలిస్ట్, ఒక థింకింగ్ పార్ట్నర్ మనతో ఉన్నట్టు అనమాట. ఇట్ ఈస్ ఏబుల్ టు గివ్ యూ డీపర్ థింగ్స్ అండ్ ఎండ్ టు ఎండ్. ఏజెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏబుల్ టు ఎండ్ టు ఎండ్ థింగ్స్ అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేము రీసెంట్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ స్క్రిప్ట్ ఇచ్చామన్నమాట. ఒక 100 సేల్స్ స్క్రిప్ట్ ఇచ్చేసి వీళ్ళు ఏం బాగా చేస్తారు, ఏం బాగా చేయలేదు, మీరు రికమెండ్ చేయమంటే ఒక్కొక్క కాల్ మొత్తం అనలైజ్ చేసి ఇవ్వడానికి ఒక 5 minutes పడుతుంది అంతే. మీరు ఒక 100 calls అనలైజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ 100 calls అనలైజ్ చేసి ఎక్కడ బాగా చెప్పాలో కూడా ఏఐ ఇస్ ఏబుల్ టు డూ ఇట్. ఓ మై గాడ్. మార్కెటింగ్ ప్లాన్స్ అంతే. మార్కెటింగ్ ప్లాన్ కూడా హైయర్ మార్కెటింగ్ పీపుల్ ఐడియాస్ కోసం. ఇవాళ మీకు హాఫ్ ఐడియాస్ ఉన్నా సరే ఏఐ కడగానే ఇంకొక కొత్త 100 ideas వస్తాయి. ఇది ఎప్పుడు అవ్వలేదు అనమాట. సో ఐటీలో ఇంకా ఎక్కువ యూస్ అవుతుంది, ఎస్పెషల్లీ కోడింగ్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఇవాళ శ్రీధర్ సార్ మన జోహో ఫౌండర్ ఈస్ సెయింగ్ పీపుల్ ఆర్ ఓన్లీ డిపెండెంట్ అపాన్ కోడింగ్, యూ హ్యావ్ టు వర్క్ అగైన్ అని చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్ లెవెల్ కోడింగ్ అంతా ఏఐ చేయడం జరుగుతుంది. మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ మోర్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్. ఎందుకంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కోడింగ్ పైన కదా, ఆ పని అంతా ఏఐ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ వర్క్ మనం చేయాలి. సో దేర్ పీపుల్ హూ క్యాన్ యూజ్ దేర్ బ్రెయిన్, హూ క్యాన్ యూజ్ దేర్ క్రియేటివిటీ ప్లస్ ఏఐ కాంబినేషన్లో ఉంటే
they'll have one of the best opportunities compared to last few decades. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. Thank you.